ఒక తోట దగ్గర ఒక డాంకీని ఒక చెడ్డవాడు కట్టేశాడంట. అప్పుడు డాంకీ నడుస్తూనే ఉందంట. అప్పుడు అక్కడ ఒక క్యాట్ అలా వెళ్తూ ఉందంట. ఆ క్యాట్ డాంకీని చూసి, ఏమైంది డాంకీ, ఎందుకు నేను ఎవరు కట్టారంటే, అక్కడ ఒక చెడ్డవాడు ఉన్నాడు, వాడు నన్ను కట్టేశాడు క్యాట్, నన్ను విడిపించు అని చెప్తాదంట. సరే ఉండు నేను విడిపిస్తాను అని చెప్పి విడిపిస్తాదంట. అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయారంట. అప్పుడు డాంకీ కంటే చాలా ఆకలిసేసిందంట. ఆకలిస్తే క్యాట్ ఉండు డాంకీ, నేను ఈ అంబా ఉంది, అంబా దగ్గరికి వెళ్ళి పాలు తీసుకొస్తానని చెప్పి పాలు తీసుకుని వెళ్ళి పెట్టిందంట. పాలు పెట్టగానే అంబా ఫస్ట్ టైం బాగా ఇచ్చిందంట. కానీ మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు అంబా అంటే పక్కన కాలుతో తనిసిందంట. అప్పుడు క్యాట్ ఏడ్చిందంట, బాగా ఏడ్చిందంట. సరే చెప్పు క్యాట్ వచ్చి డాంకీ చెప్పిందంట. డాంకీ కంటే ఐడియా ఇచ్చిందంట. మనం పని చేస్తాము క్యాట్, మనం ఒక టమాటో ప్లాంట్ చేస్తాము ఇక్కడ అని చెప్పిందంట. సరే టమాటో ప్లాంట్ చేసిందంట. పెద్దది ఫుల్ టమాటోస్ చేసిందంట. ఫుల్ టమాటోస్ చేస్తే క్యాట్ అంటే ఆ టమాటోస్ అంతా ఫుల్ మ్యాష్ చేసి అంతా సాస్ చేసి బాగా బిజినెస్ చేసి రెడీ అయ్యిందంట. అందరికీ అమ్మిందంట. అందరూ ఉంటే బలి డబ్బులు చేసి ఆ డబ్బులతో ఇద్దరు హ్యాపీగా ఉండేవారంట. ఒక రోజు అంతా ఒక పిగ్గు చూసిందంట వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండడం. అప్పుడు చూసి వీళ్ళ పని ఇలాగా చేయాలని చెప్పి సాస్ లో ఉంటే పాయిజన్ కలిపిందంట. ఆ పిగ్గు పాయిజన్ కలిపేసి అప్పుడు వాళ్ళు క్యాట్ కొనుక్కున్న వాళ్ళందరూ చచ్చిపోయారంట. పోలీసు వచ్చారంట. పోలీసు వచ్చి క్యాట్ ఫుల్ చేశారంట. ఎందుకు ఇలా చేసావు, ఈ టమాటో కెచప్ లో పాయిజన్ నేను చంపేస్తామంటే క్యాట్ అంటే లేదు లేదు నేను వేయలేదు, నేను బాగా చేశాను, ఇక్కడ ఎలా జరిగింది అన్నదంట. అప్పుడు డాంకీ వచ్చి పోలీసు దగ్గరికి వచ్చి డాంకీ అంతా నిజం చెప్పిందంట. ఇది క్యాట్ చేయలేదు, అక్కడ పిగ్ చేసింది, దాన్ని పట్టుకొని అన్నదంట. అప్పుడు పోలీసులు వచ్చి పిగ్ తీసుకుని వెళ్ళిపోయారంట. అంటే స్టోరీ.